అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి పోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. ఏముండో కృష్ణశాస్త్రి తిరణాల్లో రంగులు రావటం తిప్పినట్టుగా చేతులు అలా తిప్పేస్తున్నా. 100 బిందెలతో అభిషేకం చేసిన ఆనందంలో అలా డాన్స్ చేస్తున్నానండి. ఓరిని అసాధ్యం కోలా. ఎంత ఆనందం వస్తే మాత్రం ఇలా వీల్ చైర్ లో కూర్చుని డాన్స్ వేయడం ఏమిట్రా? కాసేపు నాకు వేయచ్చు కదా. అయ్యో ఇది డాన్స్ కాదు గురూజీ. మరి ఇలా ఇలా ఊపితే ఏమిట్రా అర్థం? మళ్ళీ ఇంకో 100 బిందెలు తోడతాను అంటున్నారండి. అమ్మ బంగారం, నా క్షేమం కోసం నువ్వు చేసిన కాదు నాతో చేయించిన అభిషేకం ఇక చాలమ్మా. ఇక ఇంటికి వెళ్దాం పద. మా ఇంటికేగా. మీళ్ళే అంటే నా ఉద్దేశం గురుగారు మా ఇద్దరిల్లు అని. ఈయన కోసం మా ఇంటి ఓనర్స్ వెయిట్ చేస్తున్నారండి. అమ్మో ఇంటి ఓనర్సా? నేను రాను. అయ్యో రాత్రికి ఎక్కడుంటారండి? ఏదో దాబాలో పడుకుంటాను. గురువు గారు చూడండి. వెళ్ళనంటావేంట్రా వెర్రి వెధవా? పైగా దుబాయ్ నుంచి వచ్చింది డాబాల్లో పడుకోవడానికట్రా. అమ్మాయితో పాటు వెళ్ళు. అయ్యో ఆ ఇంటి గురించి మీకు తెలియదు గురూజీ. ఆ ఇంట్లో దెయ్యాలున్నాయి. చూసారా భార్యని పట్టుకుని ఎలా దయ్యాలు భూతాలు అంటున్నారు. అయ్యో నేనన్నది నిన్ను కాదే. ఇవన్నీ కాదండి, నాతో వస్తున్నారా లేదా? నేను నీతో రావడం కాదు, నువ్వే నాతో వస్తున్నావు. నేనా మీతోనా? అవునే, మన ప్రేమకు గుర్తుగా ఒక బృందావనం లాంటి ఇల్లు అద్దెకి తీసుకున్నాను. ఇక ఇద్దరం అందులోనే ఉంటాం. అవసరం లేదు, మా ఇంటికే వెళ్దాం. చూడండి గురువు గారు. అమ్మ మధు, భార్యాభర్తలు అన్నాక కాస్త పట్టు విడుపులు ఉండాలమ్మా. ఎవరిల్లైతే ఏముంది, మీరిద్దరూ కలిసి ఉండటం ముఖ్యం. మొన్న ఇతగాడిని ఇంటికి వచ్చాడు కాబట్టి ఈ రోజు నువ్వు ఇతగాడి ఇంటికి వెళ్ళు. వీడింటికి వెళ్తే వీడి బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకోవచ్చు. సరే గురుగారు, మీరు చెప్తున్నారు కాబట్టి వెళ్తున్నాను, పదండి. అయ్యో అయ్యో మధు. అయ్యో థ్యాంక్స్ అండి. పద. నా కాళ్ళు వచ్చేసాయి, నా కాళ్ళు వచ్చేసాయి, నా కాళ్ళు వచ్చేసాయి, నా కాళ్ళు వచ్చేసాయి. గురుజీ నా కాళ్ళు వచ్చేసాయి. అయ్యో చూడండి, నా దెబ్బలు కూడా పోయాయి, దెబ్బలు కూడా పోయాయి. చూసారా? వెళ్దామా? పద పద మధు. ఇక గుసగుసే. ఆగండి. నువ్వు నా ఇంటి అడ్రస్ తెలుసుకోవడానికి ట్రై చేసి ఫెయిల్ అయ్యావు, కానీ నేను నీ అడ్రస్ తెలుసుకొని తీరుతాను. నేను అడగగానే ఊపుకుంటూ నువ్వు వస్తున్నప్పుడే నాకు అర్థమైంది నువ్వు వస్తున్నది నా అడ్రస్ తెలుసుకోవడానికని. నా కళ్ళ ముందు పుట్టిన నువ్వే ఇన్ని బురుడులు కొట్టిస్తే నిన్ను నేను కొట్టించలేనా? చూడవే, అడ్రస్ కనుక్కోకుండా ఎలా వెనక్కి వస్తావో. గురువుగారు, ఆటోవాడు ఇంకా రాలేదేంటి? అదిగో మాటల్లోనే వచ్చేస్తున్నాడు.
మాటల్లో కాదు ఆటోలో వస్తున్నాడు. అయ్యో కామెడీయా? రామ్మా వెళ్దాం. అమ్మా ఒరేయ్, చచ్చా. అయ్యో అంటే వాడు పిలిచింది తన్ను కాదు నిన్ను. హా ఉయిచ్. మరి మీ వైపు చూసి పిలిచారు? ఆయన పారాయి ఆడవాళ్ళ వైపు చూడడు. కరెక్ట్ గా చెప్పావు బుజ్జి. బుజ్జి చూసుకో. బుజ్జా? ఓ అయ్యో మళ్ళీ ఇరికించాడు వెధవ. అంటే వీడి పేరు బాబ్జీ కాను. హా ఉయిచ్. వాడికి నోరు తిరక్క బుజ్జి అన్నాడు. ఎరా వెళ్దామా? ఆజా అమ్మా బయట. పదండి గురువు తషీఫ్ రఖీ. పదండి. పదమదు. ఓ ఏక్ మినిట్. ఎందుకు మధ్యలో కర్టన్ పెట్టారు? చెప్పాడుగా పరాయి ఆడవాళ్ళని చూడను అని. అద్దంలో నీ మొహం కనిపిస్తుందేమోనని అలా అడ్డు పెట్టుకున్నాడు. నువ్వు వెళ్ళరా. హా సార్. అర్థమైంది లేదా? నన్ను రూట్లో చూడకుండా ఆపడానికే కదా ఈ తెర పెట్టారు. మీ ప్లాన్లు మీకుంటే నా ప్లాన్లు నాకున్నాయి. మంది ఇల్లు దగ్గరికి వచ్చింది. మన ఇల్లా? అది అబ్బా, అంటే వాడిల్లు కూడా ఇక్కడేనమ్మా, అందుకే మన ఇల్లు అంటున్నాడు. జీ హా కరెక్ట్ బోలే ఆప్నే. నువ్వు ఈ గంతల్ని కళ్ళకు కట్టుకో. ఎందుకు? అంటే నువ్వు కట్టుకోమన్నప్పుడు నేను కట్టుకున్నాను కదా. సర్ప్రైజ్ ఉంది మధు. అయ్యో ఏం లేదు డార్లింగ్, నేనున్నాను కదా. బయట నుంచి ఇల్లు చూడకూడదని కళ్ళ గంతలు కట్టారా? సర్లేండి, ఆల్రెడీ ముగ్గు ప్లాన్ వేసుకున్నానులేండి. దిగుదామా? దిగుదామమ్మా, దిగుదాం. దిగుదాం. దిగండి. దిగాము. అమ్మ నీ తెలివి తగలయ్యా. ఇంటి అడ్రస్ పట్టుకోవడానికి ఎంత ప్లాన్ వేసావే చెప్తానుండు. క్యా బాత్ హై అమ్మా, ఆటోకి ఎక్స్ట్రా పేమెంట్ అవుతుంది, ఇస్తారు కదమ్మా.
డబ్బులు ఇవ్వండి అమ్మా. ఒరే ఇదిగో ఈ రోజు రాత్రికి అందరూ ఎక్కడో లాడ్జిలో ఉండండి. ఒక్కరు కూడా ఇంటికి రావద్దని చెప్పు. ఆ, అలాగే అమ్మా. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఆ, వెళ్ళు. ఇంకా ఎంతసేపు నిలబడాలండి? వెళ్దాం పదమ్మా, వెళ్దాం. తీసుకెళ్ళి జాగ్రత్త. జాగ్రత్త. రండి గురుగారు రండి. ఇంకా ఎంతసేపు? త్వరగా తీయండి. తీస్తాం తీస్తాం. గురువు గారికి ప్రమాదాలు. ప్రమాదాలు కాదురా దరిద్రుడా, ప్రమాణాలు. అదే అదే ప్రమాణాలు ప్రమాణాలు. వీడు తెలుగులో కొంచెం వీక్, అదే ఇంగ్లీష్ అయితే చంపేస్తాడు. అవును, మీరు వస్తారని వర్రీసు రెడీ చేశాను. వరీసా? అవును, వంకాయ వరి, బీరకాయ వరి. నీ బొందరా, నీ బొంద. అవి వర్రీస్ కాదురా, కర్రీస్. అదే కర్రీ రెడ్డి. కర్రీ రెడ్డి ఆడేవాడే అంటే వాడి ఉద్దేశం కర్రీస్ రెడీ అండ్రా. ఓ మధుమతి, నువ్వు వెళ్ళి స్నానం చేసిరా, కలిసి భోజనం చేద్దాం. నీ చేతి వడ్డిస్తే తినాలని నాకు ఆశగా ఉంది. స్నానం తర్వాత చేస్తాను, ముందు మీకు వడ్డిస్తాను రండి. లేదు, ముందు స్నానం ఆ తర్వాత తిండి. అలాగే వెళ్ళు. ఎక్కడ రూమ్? అక్కడ. వెళ్ళు వెళ్ళు. గారు మీరు మీ వేషాలు. అవునే, పాప ఏ గదిలో ఉంది? ఆ గదిలోనే ఉంటుంది కదా. ఏం మనిషి చెప్పండి. ఇప్పుడు చెప్తాను. నువ్వు నోరెత్తావంటే చంపేస్తాను. ఇదిగో మీరిద్దరు నేను చెప్పినట్టు చెయ్యండి. ఏంటి మీరొచ్చారు? అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఆ మాట అడగడానికి నువ్వెవరు? నాందా చంద్రముఖి. నాంద కాంచన, ఇది మా ఇల్లు. ఏయ్ పో, పిచ్చి పట్టిందా? వెళ్ళు. వెళ్ళమని చెప్తున్నానా? వెళ్ళు వెళ్ళు. ఏంటిది? వెళ్ళు వెళ్ళు. ఏయ్, తప్పకండి. ఏయ్, ఏయ్. మర్యాదగా బయటికి వెళ్ళు. వెళ్ళు. ఏయ్, మీకేమైనా పిచ్చా? మీ గురువు గారికి చెప్పాను, మీ తోట తీస్తాను. గురువా వాడి పిలక. మాతో పెట్టుకుంటే గుండు కొట్టించి గాడిద మీద ఎక్కించి తిప్పుతాం. అయ్యో మధు, వీళ్ళతో ఎందుకు వదిలే. రోజు అర్ధరాత్రి కాగానే వీళ్ళ ఒంటి మీదకి దెయ్యాలొస్తాయి. రోజు నన్ను నానా యాతనలు పెడుతూ ఉంటారు. నాకంటే అలవాటైపోయింది. నీకెందుకు వచ్చిన శ్రమ చెప్పు?
నువ్వు పక్క గదిలో స్నానం చేద్దుకోనివ్రా. రారా రా డార్లింగ్, రా రా రా. అమ్మయ్యా. అమ్మయ్యా. అమ్మయ్యా, పాపం చూడలేదు. సంథింగ్ ఇస్ రాంగ్. లేదంటే ఇప్పటిదాకా మామూలుగా ఉన్న వాళ్ళు సడన్ గా దయ్యం పట్టినట్టు ప్రవర్తించారేంటి? ఈ సౌండ్ ఎక్కడిది? అది పక్కింట్లో పాప ఏడుస్తుంది. పక్కింట్లో కాదు, ఆ గదిలో నుంచి ఏడుపు వినిపిస్తుంది. అయ్యో లేదు లేదు మధు, పక్కింట్లో పాప ఏడుస్తుంది. లేదు, ఆ గదిలో నుంచి వస్తుంది. అయ్యో నేను చెప్తున్నాను కదా మధు. మధు ఏయ్, మళ్ళీ ఎందుకు వచ్చావు? వెళ్ళమని చెప్పానా? ఏయ్, అడ్డు తప్పుకోండి, తప్పుకోండి. మధు వీళ్ళు దెయ్యాలు మధు, వీళ్ళతో పెట్టుకోవద్దు, కొట్టినా కొడతారు. ఏయ్. అయ్యో మధు, వాళ్ళు చచ్చిపోతారే, చచ్చిపోతారు. కొట్టి చంపేసింది కదే. అయ్యో అమ్మమ్మమ్మ మధు, ఏంటి మధు ఇదంతా? కిలో కాదు, చెప్తాను. అయ్యో అమ్మా, మధు మధు, అయ్యో అయ్యో, ఏం చేస్తుందో ఇది. డోర్ ఎందుకు వేసింది? నన్ను అడుగుతావంటే దాని బొంద వేస్తే వేసిందిలే. అబ్బా, రెస్ట్ తీసుకున్నా. ఏమండి? అయ్యయ్యో, ఎందుకు మధు ఇది? మిరపకాయలు పొగ వేస్తే ఎలాంటి దయ్యమైనా దిగిపోవాల్సిందేనండి. మిరపకాయల పొగనా? అయ్యో, మిరపకాయలు పొగ. చచ్చారా దేవుడు. మధు వద్దు, మధు వద్దు. అయ్యో వద్దు మధు, వద్దు. మిరపకాయల పొగ. అయ్యో చచ్చిపోతాను మధు. గురువుగారు ప్లీజ్ మధు, తలుపు తీ మధు. అలాగేనండి, తీస్తాను. తీ మధు, నా బంగారు. శిష్యులు దయ్యాలు వదిలేంత వరకు నేను తీయనండి. నమ్మచ్చా? తీస్తాను, తీస్తాను.
దెయ్యాలు. ఇంకోసారి మీ నాటకాలు నా దగ్గర చూపించకండి.